ఒకసారి అవ్వా అవ్వచ్చు కదా. అసలైన పండుగ ఇప్పుడు మొదలైంది. పిల్లలంతా హుషారుగా డ్యాన్సులు చేస్తున్నారు చూడండి. అక్కడ అమ్మవారు ఘటంతో డ్యాన్స్ చేస్తుంటే అమ్మవారి చుట్టూ కూడా పిల్లలందరూ ఎంతో సరదాగా ముచ్చటగా అందరూ ఆరుస్తూ చిందులేస్తున్నారు. అసలు సాయంత్రం ఇప్పుడు 7:30 గంటల నుంచి పండగ వాతావరణం బాగా వేడెక్కిందని చెప్పుకోవాలి. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ 9:30 రిటర్న్ అయ్యేటప్పటి వరకు ఎక్కడ ఇంకా ఎవరు ఆకుండా డ్యాన్సులు చేస్తూనే ఉన్నారు. చూడండి పండు ముసలమ్మ ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తుందో డప్పులకి. ఆవిడని కంట్రోల్ చేస్తున్న కంట్రోల్ అవ్వకుంటుంది. బహుశా ఇన్నేళ్ళ తర్వాత పండుగ చూస్తున్నాను సరదాగా. చూడండి ఆ అబ్బాయి ఆపుతున్నాడు, అయినా సరే ఆవిడ ఆగట్లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలమ్మల వరకు కూడా ఎంతో ఉత్సాహంగా చిందులేస్తున్నారు చూడండి. రాను 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 అంటుంది ఆవిడ. అది అలాగా చేయాలి. ఎంత బాగా చేస్తుంది చూడండి.
అమ్మవారి పూనకాలు అంటే ఇలా ఉంటాయేమో మరి. పాపం కంట్రోల్ చేసేస్తున్నారు పాపం ఆవిడ సరదాని. అలా ఉన్నది అది అమ్మ. ఘటాలు పట్టుకున్న వాళ్ళకి పూనకాలు రావడం సహజం. ఆ పట్టుకుంటూ ఉంటూ ఉర్రూతలు అవుతున్న వారికి రావడం సహజం. కానీ ఇక్కడ ఈ పిల్లలకు కూడా ఈ పండగ వాతావరణానికి పూనకాలు వచ్చి అంత అందంగా చేస్తున్నారు, సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా చూడండి అమ్మవారు అంత చక్కగా ఆడుతున్నారు. వాళ్ళ ఆట ఏమో కానీ పిల్లల ఆట అయితే మాత్రం చాలా ముచ్చటగా ఉంది.
ఇక్కడ మనం చూడొచ్చు చిన్నపిల్లల్ని కింద వేసి పైనుంచి అమ్మవారు దాటే ఈ ప్రక్రియ చాలామందికి తెలిసిన విషయమే, కొంతమందికి కొత్తగా ఉంటుంది. వారి కోసం చెప్తున్నాను. కింద పిల్లలు పడుకోబెట్టాక ఘటం పట్టుకున్న అమ్మవారు పిల్లపై నుంచి కాలు మోపి పాదం మోపి దాటుతారు. ఇలా ఎందుకు చేస్తారంటే పీడ గ్రహ దోషాలు లాంటివి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే పీడలు లాంటివి పోతాయని మన వాళ్ళ నమ్మకం ఇది. అందుకు ప్రతి దగ్గర ఇలా చేస్తారు పండగల టైంలో. చాలా మంచిది. ఎందుకంటే ఈ మన వీడియో ఎక్కడికంటే బయట దేశాల్లో ఎక్కువ మంది చూస్తున్నారు. మన సాంప్రదాయాలు, మన ఈ పండుగల ఆచారాలు తాలూకు కొంచెం కొత్తగా ఉంటాయి, వాళ్ళకి బాగా చూస్తున్నారు. వాళ్ళ కోసం చూడండి, అది దాటేశారు. అది నేను అంత క్లియర్గా దాన్ని షూట్ చేయలేదు. చూడండి ఆవిడకి అమ్మవారు దెయ్యము ఏం పట్టుకుంది, ఇంకా అందరినీ ఊపేస్తుంది. అమ్మవారి పాదాలు పాల జంగంలో ఉంచి గొడుగు వేసి ఇంకా ఊరేగించుతున్నారు. చూడండి, అంటే అమ్మవారు అందులో ఉన్నారనే భావన అన్నమాట. అదే భావనతో అమ్మవారి పాదాలు పెట్టి గొడుగు పెట్టి ఊరేగింపు జరుగుతుంది ఎంతో చక్కగా. రోడ్లు ఖాళీ లేక జనాలు ఎక్కువైపోయి ఇంకా ఘటాలను ఫ్రీగా ఊగడానికి తిరగడానికి అయ్యేలా లేకుండా అంత రష్ అయిపోయింది. అదే ఆయన చెప్తున్నాడు, బాగా కమిటీ వాళ్ళు కంట్రోల్ చేయాలని. అప్పటికే చాలా కష్టపడుతున్నారు కుర్రోళ్ళు కంట్రోల్ చేయడానికి. అయినా సరే చాలా ఎక్కువ మంది రావటం వల్ల ఇంకా ఈ తొక్కిసలాట జరుగుతుంది. అయినా చాలా చక్కగా జరిగింది, బాగుంది. చూడండి, ఎక్కడ ఒక్కరి నుంచి ఒకరికి ఎంత తొందరగా మారుతుందంటే ఇంకా మేము పట్టుకుంటాం అని ఇంకా వస్తూనే ఉన్నారు. అందువల్ల చాలా సమయం అయింది. చూడండి, పండు వెన్నెల చంద్రకాంతి ఎంత బాగా పడుతుందో. చంద్రుడు అందంగా కనిపిస్తున్నాడు. వెన్నెల రాత్రిలో పండుగ చాలా చక్కగా జరుగుతుంది. వాతావరణం కూడా కొంచెం చల్లబడింది. అయినప్పటికీ
ఇంకా రష్గా ఉండటం వల్ల బాగా అలసిపోతున్నారు కుర్రోళ్ళు. బాగా కంట్రోల్ చేసి చాలా చక్కగా ఎక్కడ ఎటువంటి గొడవలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా జరుగుతుంది. ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఇంతకుముందు అంటే ఇది ఊరికి సంబంధించింది కాబట్టి చాలా ఎక్కువ మంది వస్తారు. ఏదో ఒక వినాయక చవితి ఇటు అయితే ఒకలా ఉంటుంది. ఇది అందరూ బాగానే సర్దుబాటు చేసుకొని ఏ వీధికి ఆ వీధి జనాలు రావటం వల్ల బాగా కంట్రోల్ అవుతుంది. సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, డ్యాన్సులు చేసేవాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు. చాలా వరకు కుర్రోళ్ళు కంట్రోల్ చేస్తూ చాలా చక్కగా జరిపించారు. బాగుంది. ఈ పెద్దవాళ్ళు అయితే మాత్రం ఎక్కడ విశ్రాంతి తీసుకోకుండా ఇంకా స్టార్టింగ్ నుంచి ఇంకా బాగానే అందరినీ కంట్రోల్ చేస్తూ పిల్లలు అదుపులో పెట్టి చాలా బాధ్యతగా ఉన్నారు పెద్దవాళ్ళందరూ. ఇంకా చాలా బాగా చేస్తున్నారు. చూడండి, నలుగురు మనుషులు కంట్రోల్ చేయలేకపోయారు ఆవిడని. ఈ పూనకాలు అమ్మవారి పండుగలు అయ్యేటప్పుడు ఎంత ఆశ్చర్యాన్ని కొలిపిస్తాయంటే ఈ తెలియని వాళ్ళకైతే వీళ్ళని చూస్తే మతిపోతుంది. మన లాంటి పల్లెటూరు వాళ్ళకైతే మనకి ఈ సర్వసాధారణం మనం ఎప్పుడు చూస్తుంటాం. పట్టణాల్లో ఉన్న వాళ్ళకి బయట ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళని చూస్తే కావాలని చేస్తున్నారు ఏంటా అని అర్థం కాక బొరగొట్టుకుంటారు చాలామంది. కానీ ఇది నిజమండి. అమ్మవారి పండుగల్లో ఇది అమ్మవారు చూపించే నిదర్శనం. ఇది ఇందులో ఎటువంటి ఆశ్చర్యాన్ని చూపించవలసిన ఇదేం లేదు. ఎందుకంటే ఇది సర్వసాధారణం. ఇది నేనున్నాను అని నిరూపిస్తూ మనకి అమ్మవారు ఎప్పటికప్పుడు తెలియచేసుకుంటారు. ఇది నెక్స్ట్ వీడియోలో మనం డప్పులలో చేసే విన్యాసాలని, అమ్మవారు ఉయ్యాలు ఊగటం, ఇటువంటి చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.